పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది ప్రభుత్వం మీద? ఏంది ఇప్పుడే కదండి వచ్చింది ప్రభుత్వం. ఇక ఒక 6 నెలలు పోతే అప్పుడు కానీ చెప్పలేము. ఆ. బాగుండదు అనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ చెప్పిన 6 హామీల్లో పెన్షన్ పథకం ఒకటి అమలు చేశారు. అమలు చేశారు. అలాగే ఇసుక గురించి చెప్పకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇసుక కూడా వచ్చేసింది మార్కెట్లో. అవును, వచ్చింది. ఎంత కావాలని తీసుకోవచ్చు. అవును. అది మరి దాని గురించి ఏమంటారు? బా భవన కార్మికులు హ్యాపీయా? భవన్ గారికి హ్యాపీయే. అవి ఉండని పనులు జరిగాయి. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పనులు జరుగుతుంటాయి. అలాగే ఆటో వాళ్ళ దగ్గర నుంచి చిన్న కంప్లైంట్ ఉంది. ఏంటి? ఫ్రీ బస్సు పెడితే మాకు నష్టం వచ్చేద్దాం అంటారు. అంటే హామీ ఇచ్చాడు ఆయన, హామీ నెరవేర్చాలిగా. ఫ్రీ బస్సు ఇచ్చారు. ఫ్రీ బస్సు కొంతవరకు ఉపయోగపడుతుంది ఎంప్లాయీస్కి. ఏంటంటే ముందేనంటే ఈ ఫ్రీ పథకాలు తీసేయాలండి. ఈ అమ్మ ఒడి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టించిన చదువుకోలేడా, చదువుకుంటారు కదా. ఈ అమ్మ ఒడిలు, ఈ ఆటో కార్మికులకు వర్కర్స్ డబ్బులు అవన్నీ తీసేస్తే ఈ పథకాలు లేకుండా డెవలపింగ్ ఉండాలా. ఇప్పుడు నా పని ఉందనుకోండి, నేను ఆ పిల్లల్ని చదువుకున్నాక ఇంకా డెవలప్ అయితే ఇవ్వకపోతే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి డబ్బులు ఇస్తా అంటున్నారు. దేనికి అది? ఇప్పుడు చేయకే కదా. అదే ఇప్పుడు జగన్ ఫెయిల్ అయింది. దేనికి ఫెయిల్ అయ్యారు? జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చాడు, ఇచ్చి కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన. దేనికి ఫెయిల్ అయ్యాడు? డెవలపింగ్ లేక. ప్రజల్లో డెవలపింగ్ లేదని బాగా వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా అసలు ఆ పథకాలు తీసేయాలి. దేనికి పథకాలు దేనికి? ఇప్పుడు ఆయన ఉన్నాడు, పిల్లల్ని పుట్టించాడు, పుట్టించిన తర్వాత చదివించుకుంటాడు ఆయన. చదివించుకోకపోతే దేనికి పుట్టించుకుంటాడు? దేనికి అసలు ఉచిత బస్సు కూడా వేస్టే. ఉచిత బస్సు, ఆటో కార్మికులకు డబ్బులు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, ఏమి ఇచ్చేది కాదు, డెవలపింగ్ ఉండేది, ప్రజల మీద భారం కూడా పడేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఉచిత పథకం ఇచ్చి కూడా ప్రజల మీద భారం పడిద్ది. అన్నీ పెరిగిపోతాయి. అదే ఉచిత మెయిన్ ఏంటంటే ఉచిత పథకాలు తీసారండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఎవడాయన, ఎందుకంటే ఆయన ఎవడాయన ఏదో అలా నామా చెప్పాడు కానీ పెద్దగా సాధ్యవంతులకు ఎవడాయన ఇవ్వకుండా డెవలప్ చేస్తాడు. ఆయన డెవలప్ చేస్తారు కాబట్టి ఆయన ఓట్లు వేసాం. అది అయ్యే పని కాదులేండి. అది షర్మిల గారు ఇంకా కాంగ్రెస్ ఇంకా కుప్పుకున్నట్టు దానికి మటుకు అవకాశం లేదు. ఏదన్నా ఇంకా వైసీపీకి, టీడీపీకి తప్ప, జనసేన తప్ప వేరే దానికి అవకాశం ఉండదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం నెంబర్ 1 అండి. ఆయన మాత్రం ఆయనకి డబ్బు మీద ఆశ ఉండదు. ఆయన మాత్రం ఎంతసేపు ప్రజలకి ఏదో సేవ చేయాలా, ఏదో చేయాలని ఆయన ఆలోచిస్తుంటాడు. నమస్తే బాబాయ్. నమస్తే. ప్రభుత్వం వచ్చింది, ఒక నెల 10 రోజులు అవుతుంది. ఏంటి అసలు ఎలా ఉంది? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు అన్ని పదవులందు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు వచ్చే కదా ఈ నెల పోతే ఏమన్నా పనులు కూడా పెద్దగా ఏం ఉండట్లే. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండట్లేదు. అంటే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక వదిలేరు. ఇసుక మొన్న 3 రోజుల నాడు వదిలేరండి. అలాగే పెన్షన్దారులందరికీ కూడా అర్హులందరికీ అందజేశారు. మొన్న ఈ నెలలో చేయగలిగింది చేశారు. రాను రోజుల్లో కూడా చేస్తారని నమ్ముతున్నారా? చెయ్యాలి. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారికి, మోడీ గారికి లావాదేవీలు బాగుండే కాబట్టి చంద్రబాబు గారు గట్టిగా డబ్బులు తెప్పిస్తే అక్కడ గట్టిగా అడిగి తెప్పిస్తే అన్ని సౌకర్యాలు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎన్నో మాటలు అన్నారు, చేత కదన్నారు. ఆయన పాపం సరేలేండి. ఇప్పుడు అవన్నీ సహజంగా అంటానే ఉంటారు. ఎవరో ఒకరు గిట్టిన వాళ్ళు అంటానే ఉంటారు. అభిమానులుగా మాట్లాడుతుంటారు. ఎవరైనా పుడతానే ఎవరేమో నేర్చుకోరు కదా. ఏదైనా అంతే కదా. రాజకీయం అంటే పుడతానే నేర్చుకోరు కదా. అనుభవం అంటే అనుభవం కొంచెం తక్కువ. ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నాడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చేసాడు. ఈ 5 ఏళ్ళు మరి ఆయన పరిపాలన కూడా చూడాలిగా. మామూలు మీరు ఈ రిక్షా ముఠా కాదండి, సింగిల్గానే మనం తోలుకునేది. ఏదో ఎవరన్నా చెప్తే కిరాయిలు వేసుకోవటం, లేకుంటే లేదు. అది మరి ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా చూసి కొద్దిగా ఏది మరి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లాంటిది కలిసి ఎవరెవరు ఉన్నారు ఏంటి కనుక్కొని ప్రతి జిల్లాలో ఏమన్నా మీకు స్కీమ్ ఏమన్నా పెడితే బాగుంటుంటారా? పెడితే మంచిదే. ఇప్పుడు ముఠాలంటే వాళ్ళకి ఏంటంటే కొట్లు ఉండి వాళ్ళకి వస్తుంటాయి. మా లాంటి వాళ్ళకి ఏముంది, 50 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు కూడా తోలుకుంటారు. 60 దాటినాక మరి చేయలేము కదండి. ఇప్పుడు 60 సంవత్సరాలు ఏది ఇంకా మనం ఓపుకున్నాడు ఇంక రావటం, చేయలేనాడు ఇంక ఇంటికాడ ఉంటమే కదా. అది అలాగే ఇప్పుడు జగన్ గారికి మంచి 40% ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంది మన రాష్ట్రంలో. ఎన్నో పథకాలు ఇచ్చారు. మరి దేని వల్ల ఓడిపోయారంటారు ఆయన? అచ్చం పథకాలే ఇచ్చి ఉంటే ఏముందండి, అభివృద్ధి కూడా ఉండాలి కదండి. అది అభివృద్ధి కూడా ఉండాలి. జగన్ గారు కూడా బాగానే చేసే, కానీ అచ్చం
అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు 4వ సారి అయ్యారు, అంతకుముందు ప్రభుత్వం చూశారు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. జనం ఏమంటున్నారంటే జగన్ అంత పెద్దవాళ్ళ మాట ఇది, జగన్ అంత వ్యతిరేక ప్రభుత్వం ఎక్కడ చూడలేదు అంటున్నారు మరి. ఆయన పోయిన ఆయన 5 సంవత్సరాలు కాక 2014లో 13 జిల్లాల మీద 5 లక్షల ఓట్లే తేడాతోటి ఆయన ఓడిపోయింది. చంద్రబాబు గారు వచ్చారు ఫస్ట్ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత సీఎంగా. అప్పుడు ఆ చంద్రబాబు గారు కూడా అప్పుడు పైనుంచి రాక మోడీ గారికి ఫుల్ మెజార్టీ వచ్చిన దానివల్ల మనకేమి మన రాష్ట్రానికి ఇవ్వలేదు కదా. ఈసారి ఇప్పుడు ఏంటంటే మహాకూటమి పెట్టిన దానివల్ల ఈయన గట్టిగా పట్టుబడితే మోడీ గారు కనిపిస్తే మనకి బాగానే అభివృద్ధి చేయగలరు. మరి ఈసారి ఎలక్షన్కి మరి జగన్ రెడీ అవుతాడా, మళ్ళీ ఇదే ప్రభుత్వం కొనసాగిద్దంటారా? చెప్పలేము, ప్రజల్లో మార్పు మనం అది వీళ్ళు చేసుకుంటా పోతే గెలుస్తారు, అది ఏదైనా కనుక ప్రజలు తీర్చే టైంలో. వాళ్ళు మంత్రులు సీఎం వాళ్ళు ఏదైనా కనుక మంచి స్పందనిస్తే ప్రజలకి అప్పుడు పట్టం కడతారు. ఓకే, థాంక్స్. జనాలు ఏదో మంచి చేద్దారని చెప్పి అదే ఇదిలో ఉన్నారు. ఏం చేద్దారో చూద్దాం. అలాగే మీ ఆటో స్టాండ్ ఉంది, ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఆటోల గురించి చేద్దాం, వరకు మేము న్యాయం చేస్తానని. ఇక ఆయన మాట ప్రకారం మేము వేసినట్టు వేసాము. ప్యాసింజర్ బళ్ళకు 10,000 వేసాడు, మా ట్రక్ ఆటోలు పట్టించుకోలేదు. ఆటో వాళ్ళ గురించి ఆటో ప్రతి ఒక్కరు ఆటో సిటీ బస్ అంటే ఆటో అంటే డ్రైవర్లకి ఏమి లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆ డ్రైవర్లకి చేస్తానని. ఏం చేస్తాడు చూద్దాం. ఎలాంటి బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి? మాకు పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఆటోలు బాగుండాలి, మాకు కూడా అవగాహన ఇవ్వాలి. వాళ్ళ కుక్కలకే కాకుండా మాకు కూడా అవగాహన ఇవ్వాలి, మేము కూడా బాగుండాలని. కొత్త ప్రభుత్వం వచ్చింది, 1 నెల 10 రోజులు అవుతుంది. ఏంటి అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది? ప్రభుత్వం బాగుపడుతుందండి, ఇబ్బంది ఏమి లేదు, అన్నీ బాగానే ఇస్తున్నారు. ఇవాళ నిన్న కూడా మళ్ళీ ఇది రైతు బజారు వల్ల కందిపప్పు బియ్యం అన్ని రేట్లు తగ్గించి అన్నీ ఇస్తున్నారు. మళ్ళీ పింఛన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారు. బాగా ఉందండి ప్రభుత్వం కూడా బాగా వదిలేరు. భవన నిర్మాణ కార్మికులంతా హ్యాపీగా ఉన్నారు. దాన్ని బట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ పండుగలు చేసుకుంటున్నారండి. బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అసలు గెలవలేరు అన్నారు. ఇబ్బంది లేదండి, బాగా ఊరు ప్రతి పంచాయతీ పవన్ కళ్యాణ్ భారీగా తిరుగుతున్నాడు. వాళ్ళు కష్టపడిన దానికి వచ్చిన ఫలితానికి పర్లేదా? అంత మెజార్టీ ఎవరికి వచ్చిందండి? ఏ రోజు మెజార్టీ కూడా లేదండి, వాళ్ళకి కొంచెం మెజార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంత మెజార్టీ లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు 82లో నేను విజయవాడ వచ్చాను, రామారావు నుంచి. అప్పుడే నా ఓటు కూడా ఇంత మటుకు ఇంత మెజార్టీ ఎవరికి లేదు. చంద్రబాబు గారు 4 సార్లు వచ్చారు, రికార్డ్ అంటారు. రికార్డ్ అండి. ఇంటికి పోయి నారాటు ఇంటికాడ కూర్చొని మంచం మీద కూర్చొని పింఛన్ ఇచ్చాడండి. ఒక టీ కూడా తాగి వచ్చాడండి, కాఫీ తాగి టీ తాగని టీ వచ్చాడండి. వాళ్ళకి ఇల్లు లేదంటే ఇల్లు కూడా కొనిస్తానన్నారు. ఓకే, థ్యాంక్ యూ బాబు. నమస్తే అన్న. నమస్తే అండి. ఎట్టుంది అసలు, ఏంటి 1 నెల 10 రోజులు అవుతుంది, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ మీద? పర్లేదు, బాగానే ఉంది. మొన్న మా ఇళ్ళకాడితే ఒక సీన్ జరిగింది. పామర్ ఎమ్మెల్యే వెళ్తే వెళ్ళి అట్లా మాట్లాడాము. మాకు గంటలో ఫోన్ చేసి మళ్ళీ ఆ పేపర్లన్నీ రెడీగా ఇచ్చేసాడు పామర్ ఎమ్మెల్యే. అంతకుముందు మేము ఆరోగ్యశ్రీ కార్డుల కోసం చాలాసార్లు తిరిగాడు. ఎక్కడ మారలా, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం ఇంటి పేరు మారలా. దానికోసం ఇంటికి వెళ్తే ఆ రోజు బాగా అరగంటలో చేసి పెట్టేశాడు. మారలా. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ అనేది చూడాలా, వాళ్ళిద్దరూ వాళ్ళు బాగుందన్న. ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు బాగా చేశాడు. మొన్న ఒక అమ్మాయి మిస్సింగ్ అయినా కానీ అట్లా దాంట్లో కానీ చాలా బాగా చేశాడు పవన్ కళ్యాణ్. ఆయనకు భవిష్యత్తు ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి? బాగుంటుందండి, ఎందుకు ఉండదండి. బాగా. నమస్తే అన్న. నమస్తే సార్. ప్రభుత్వం వచ్చింది, ఒక 1 మంత్ దాటింది. అసలు ఎలా ఉంది, పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ బాగానే రన్ అవుతుంది, ఫామ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ ఇంకా నెల 2 నెలలు పోతే గవర్నమెంట్ గురించి బాగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని చాలామంది హేళనగా మాట్లాడారు, అసలు వెళ్ళలేరని. సో ఇప్పుడు చూస్తే వాళ్ళు చక్కగా ఇద్దరు కూడా ఎవరి వర్క్ అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ హేళన అంటే గవర్నమెంట్ ఎవరికి వాళ్ళు హేళన చేసుకుంటారు ప్రతిపక్షాలు. అవి మనం దాని గురించి చెప్పలేం. ఎవరు బాగా చేస్తే వాళ్ళు ప్రజలు వాళ్ళకి మద్దతు ఇస్తారు. బాగా చేస్తే ప్రజలు ఆటోమేటిక్గా ఎంచుకుంటారు, మద్దతు ఇస్తారు, అన్నీ చేస్తారు. అలాగే హేళన ఏముంది భయ్య, మామూలు హేళన అంటే ప్రతి దగ్గర జరిగేవి, ప్రతి వాళ్ళకి జరిగిద్ది అది. నమస్తే సార్.
నమస్తే, చెప్పండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరూ హుషారుగా ఉన్నారు స్టేట్ అంతా. అవునండి, మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మొత్తం A to Z అందరూ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో అందరూ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. అవునండి, ఎలా ఉంది అసలు మంగళగిరిలో పబ్లిక్ ఎలా ఉంది? పబ్లిక్లో కూడా చాలా ఆనందపడుతున్నారు. వీళ్ళన్నా మనకి చేస్తారు మంచి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. మొన్న నేను కూడా పెన్షన్ ఒకటి రాకపోతే గత ప్రభుత్వంలో మొన్న నేను ఇక్కడికి ప్రజా దర్బార్ అని పెట్టారు కదండి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. మొన్న ఉదయం నేను మా మిస్సెస్ వెళ్తాం జరిగింది. అక్కడ ఆయన్ని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాము, చేస్తామని చెప్పారు. ముందు అసలు ప్రభుత్వంలో జగన్ గారు ఎక్కడ కనపడింది లేదు. అవునండి. లోకేష్ గారు రోజు కలుస్తున్నారు ప్రజా దర్బార్ రూపంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు రివ్యూ మీటింగ్ రూపంలో. అవునండి. పద్ధతి బాగుందంటారా కలవడం జనాల్లోకి? చాలా బాగుందండి. ఒక నాయకుడు అంటే అలాగే ఉండాలి. చాలా బాగుంది. ఇది చాలా మంచి పని. ఎక్కడెక్కడి నుంచో కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. వైజాగ్ నుంచి, అనంతపురం నుంచి, శ్రీకాకుళం నుంచి, బందర్ నుంచి, రాజమండ్రి నుంచి, అలాగే ఎంతోమంది రోజుకి 300-400 మంది వస్తున్నారండి ప్రజా దర్బార్కి. వాళ్ళు లోకేష్ గారు చాలా ఓపికతో ఆ పత్రాలన్నీ తీసుకుని ఆయన మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్పేసి ఆయన మా అందరికీ అభయం ఇచ్చారండి. ముందు ఆయన అలాగా మమ్మల్ని ఆదరించారు కదండి మంచి మనసుతో. మీకు చేస్తాను నేను అన్నారు. అంటే జరిగింది జరగలేదనే విషయం పక్కన పెట్టండి. ఆయన మాటలు ఏంటే మమ్మల్ని హక్కును చేర్చుకొని పక్కన ఆయనతో కలిసి ఫోటోలు దిగడం జరిగింది. ఆయన చాలా మాతో చక్కగా మాట్లాడారు. కనుక ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరిగిద్దని మేము ఆలోచిస్తున్నాము, సంతోషిస్తున్నాము, ఆనందపడుతున్నామండి.